ఇప్పుడు ఎఫర్డబిలిటీ ఉన్నవాళ్ళు కొంతమంది ఎఫర్డబిలిటీ పెరిగిపోతుంది, పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతుంది కొంతమందికి. సరే, పేదరికం అది ఒక పక్క నడుస్తూనే ఉంది. ఇంకో పక్క ఎఫర్డబిలిటీ పెరిగిన వాళ్ళు సర్జరీ చేయించుకుంటే ఓ పని అయిపోతుందని డాక్టర్లు చెప్పడము, వీళ్ళు కూడా ఎఫర్డబిలిటీ ఉంటుంది కాబట్టి అద్భుతంగా నడుస్తాం, మీకేంటి సార్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళు బ్రహ్మాండంగా అద్భుతంగా నడుస్తారు అనగానే టక్కున వేసేసుకోవడం అనేది దాన్ని ఎలా చూడాలి? అది చాలా తప్పు అండి. నేను దానికి పూర్తిగా నా ఆలోచన భిన్నం. మీ దగ్గర డబ్బు ఉందని ఇది మార్చుకునేది కదా. డబ్బు ఉంటే పెద్ద కారు కొనుక్కోండి, పెద్ద ఇల్లు కొనుక్కోండి, అంతేగాని అవసరం లేనప్పుడు ఆపరేషన్ చేయించుకోకూడదు. అందులో టెక్నికల్గా కొంచెం ఖరీదు ఎక్కువైనప్పుడు బెటర్ ఇంప్లాంట్స్, బెటర్ డాక్టరు, బెటర్ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే సాదాసీదాగా అంత భరించలేని వాళ్ళు చిన్న హాస్పిటల్కి వెళ్తే ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో వెళ్ళొచ్చు, అంతేగాని డబ్బులు ఉన్నందువల్ల తీసుకునే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపరేషన్ కానే కాదు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మోస్ట్ మోడర్న్ కాన్సెప్ట్ ఏంటంటే రీప్లేస్ కాదు, టు రిపేర్. మీ దగ్గర నిజంగా టెక్నాలజీ అనేది ఉంటే అరిగిపోయిన దాన్ని సరిగ్గా తీసుకురావచ్చే దాని మీద విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరిగిపోయిన దాన్ని తీసేసి స్టీల్ జాయింట్ పెట్టడంలో గొప్పతనం ఏముంది? అలా కాదు. అరిగిపోయిన దాన్ని పూర్వస్థితికి ఎలా తీసుకురావాలి, దాన్ని మళ్ళీ రీగ్రో, అంటే దాని ఒరిజినల్ ఏదైతే అది అరిగిపోయి అలా కృషించిపోతుందో దాని ఒరిజినల్ స్థితికి రావడానికి ది రీజనరేటివ్ మెడిసిన్ అంటారు. దీంట్లో భాగంగానే కొన్ని పిఆర్పీస్ అని, స్టెమ్ సెల్స్ అని ఇస్తున్నారు. కాకపోతే దురదృష్టవశాత్తు దాన్ని విపరీతంగా పాపులరైజ్ చేసి ఆపరేషన్ లేకుండా బాగు చేస్తామని ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటనలు ఇచ్చి కొంతమందిలో ఉపయోగం ఉంటుంది ప్రతిదానికి అదే అని చెప్పి పేషెంట్స్కి లేనిపోని ఆశ కల్పించి, నిజంగా ఆపరేషన్ కావాలి కొన్నిసార్లు, అలా కాదని చెప్పి లక్షలు ఖర్చు పెట్టించి అన్యాయం చేస్తున్నారని నా అభిప్రాయం. అటువంటి వాళ్ళ మీద తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మెడిసిన్లో మిగతా అడ్వర్టైజ్మెంట్ వేరు, మెడిసిన్లో అడ్వర్టైజ్మెంట్ వేరు. మీరు ఈ సబ్బు రాసుకుంటే ఆ సినిమా యాక్టర్ లాగా అవుతానని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కొంటారు, కాకపోయినా పెద్ద గొడవ ఉండదు. మెడిసిన్ అలా కాదు. మెడిసిన్ దానివల్ల హాని జరుగుతుంది, తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ విధంగా డాక్టర్లకు కానీ ఇందులో ఉన్నటువంటి సంస్థలకు కానీ, హాస్పిటల్స్ కానీ, ఫార్మస్యూటికల్ కంపెనీస్కి అటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చి అది తప్పు అని తేలితే మాత్రం వాటిని ప్రత్యేకంగా శిక్షించాలని నా అభిప్రాయం.